అందరు బాగుండ్రా? మేము అందరం బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా. నా వీడియోలు నచ్చితే చిన్న లైక్ వేయండి. ఒకటి చిన్న కథ చేతయ్యనండి. రమేష్ సురేష్ అని ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్. రమేష్కి చెల్లెలు ఒక అమ్మాయి అంటది. రమేష్ సురేష్ డ్రామా వేస్తారన్నట్టు. రమేష్ భర్తగా, సురేష్ భార్యగా డ్రామా చేస్తారు. డ్రామా చేసి అయిపోయిన తర్వాత అటు దేశాలు పోవాల్సి వచ్చింది. అబ్బాయి రమేష్ దేశాలు వెళ్ళిపోతాడు. అప్పుడు రోజుల్లో ఫోనులు లేక వచ్చేటందుకు రావటానికి వెళ్ళాక అక్కడే ఉండి కొన్ని రోజులు అక్కడే జరుపుతాడు. ఆలోపు సురేష్కి ఇచ్చి వాళ్ళ చెల్లెల్ని, రమేష్ చెల్లెల్ని పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే రమేష్ చెల్లెలకి, సురేష్కి ఒక కొడుకు పుడతారు. ఆ కొడుకు ఇంతయి కొంచెం పెద్దోడయి ఆ గోళీలు ఆట ఆడుకుంటూ ఉంటాడు ఇంటి ముందల. కొన్ని రోజుల తర్వాత ఫోన్లో ఏమి సమాచారాలు తెలియపోయా. కొన్ని రోజుల తర్వాత రమేష్ వస్తాడు. రమేష్ వచ్చి, ఇదిలో గోళీలు ఆడే చిన్నవాడా, ఎవరు కొడుకురా నువ్వంటే, దండం మేనమామ నీ పెళ్ళాం కొడుకుని అంటాడు. ఇది అందరూ ఎటు చేస్తున్నామని అంటే, బాగా గుర్తు తెచ్చుకో అంటాడు. అంటే అప్పుడు రమేష్ సురేష్ డ్రామా వేసినప్పుడు సురేష్ రమేష్కి భారీగా వేసిండు కదా, అందుకని పెళ్ళాం. అప్పుడు దండం మేనమామ అంటే వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మకి అన్న. అందుకు దండం మేనమామ, నీకు దండం పెడతా మామ నీ పెళ్ళాం కొడుకుని అని చెబుతాడు. అప్పుడు వాళ్ళ అర్థం చేసుకుంటాడు, సురేష్ కొడుకాయుడు, నా చెల్లెల్ని సురేష్కి ఇచ్చి చేసిండ్రా, అట్టయితే నాకు మేనల్లుడు, ఆ లెక్కను తమాషా ఆడుతున్నాడు వీడు అని తీసుకొని లోపల పోతాడు. సరే ఉంటా మరి, బాయ్. కథ కంచికి మనం ఇంటికి.